హాయ్ ఫ్రెండ్స్, సో ఇలాంటి బర్త్డే బ్యానర్ ఫోటో ఎడిటింగ్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో కొత్త వారు ఎవరైనా వచ్చినట్టయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఈ బ్యానర్ ఫోటో మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి మన ఛానల్ చూసుకుంటే మన ఛానల్ చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు సో బర్త్డేకి సంబంధించిన వీడియోస్ ఇంకా చాలా సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. సో ఇందులో చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే ఛానల్ని చెక్ చేయండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే మీ మొబైల్లో పిక్సర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు పిక్సర్ యాప్ లేకపోతే నాకు మెసేజ్ అయితే చేయండి వాట్సాప్లో, ఓకేనా. సో ఇక్కడ మీకు ఒక బ్యానర్ ఫోటో పెడుతున్నాను చూడండి. సో ఈ నెంబర్కి అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎడిటింగ్ అవసరం వచ్చిన మెసేజ్ చేయండి. ఏమైనా మీకు ఎడిటింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చిన నాకైతే మెసేజ్ అయితే చేయండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంటుంది. సో ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ అయితే ఇస్తాను, ఓకేనా. సో ఈ యొక్క ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కింద యాడ్ ఫోటో ఉంటుంది. యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఫ్రెండ్స్ ఫోటో లేదా మీ యొక్క ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి, ఓకేనా. ఓకే, ఈ యొక్క ఫోటో మీరు ట్యాప్ చేసుకొని పైన యాడ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఫోటో అనేది యాడ్ అయిపోయిన తర్వాత ఫోటో కొంచెం జూమ్ చేసుకొని కింద మనకు రిమూవ్ బీజీ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎర్రజ్ అయితే అయిపోతుంది, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎరేజ్ అయిపోయిన తర్వాత ఫోటోని కొంచెం విధంగా జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత కింద యాడ్ ఫోటో మీద మళ్ళీ ట్యాప్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. సో ఇది ఈ టూ అయితే యాడ్ చేసుకోండి ఒకేసారి. పైన యాడ్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకే. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా దీన్ని జూమ్ చేసి కింద పెట్టేసుకోండి ఈ విధంగా, ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చింగ్ వచ్చేసి లైట్ అని సెర్చింగ్ చేయండి, ఓకేనా. లైట్ అని సెర్చింగ్ చేస్తే మనకు ఈ విధంగా ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది లైటింగ్ సంబంధించినవి. సో ఈ విధంగా యాడ్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ మీద ట్యాప్ చేసుకొని దీని విధంగా లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోండి. ఇంకొక ఇమేజ్ యాడ్ చేసుకోండి మళ్ళీ సేమ్, ఓకేనా. సేమ్ మళ్ళీ ఇమేజ్ యాడ్ చేసుకొని అంటే లైట్ ఇమేజ్ దీన్ని యాడ్ చేసుకొని ఇటు సైడ్ పెట్టేసుకోండి. సో ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే అని టైప్ చేసుకోండి. పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. ఇక్కడ సి ఆల్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫాంట్ నేమ్ వచ్చేసి బిల్ట్ ఇన్ ఫాంట్, ఓకేనా. సో మీరు ఇలా చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. మీకు ఫాంట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. యూజ్ అయితే చేసుకోండి. మీకు తెలుసు అనుకుంటున్నాను ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో, ఓకే. ఈ విధంగా వచ్చిన తర్వాత కింద షాడో ఉంటుంది. షాడో మీద ట్యాప్ చేసుకొని పొజిషన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇవి కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఫాంట్ ఇది కరెక్ట్ మ్యాచ్ కావాలి. ఇంకొక ఫాంట్ అయితే చూద్దాం. బిల్టిన్ ఫాంట్ అయితే ఉంటుంది, ఓకే. బిల్టిన్ ఫాంట్ ఈ ఫాంట్ యాడ్ చేసుకోండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. సో మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడైతే మీ యొక్క పేరు ఉంటుంది కదా, సో అదే టైప్ చేసుకోండి. అలాగే ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్, తర్వాత అన్ని స్మాల్ అయితే టైప్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సి ఆల్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చింగ్ వచ్చేసి మీరు సిగ్నేచర్ ఫాంట్ అని సెర్చింగ్ చేయండి. మనకు ఫాంట్ అయితే వస్తుంది, ఓకేనా. ఇలా చాలా ఫాంట్స్ ఉంటాయి. సో ఇందులో మీకు నచ్చిన ఒక ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. నేను ఒక ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నాను, ఓకే. సో ఇది మీకు నచ్చకపోతే చేంజ్ అయితే చేసుకోండి. ఇంకా చాలా ఉంటాయి ఇలా ఫాంట్స్ అయితే, ఓకే. ఇక్కడ కలర్ వచ్చేసి మీరు ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకోండి. లుక్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి షాడో మీద ట్యాప్ చేసుకొని షాడో అయితే ఎనేబుల్ చేసుకోండి. ఇవి కొంచెం పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడ, ఓకేనా. మీకు ఫాంట్ అనేది ఇది కరెక్ట్ మ్యాచ్ కాలే. మీకు మ్యాచ్ అయితే ఉంటే ఇందులో చూడండి, మీకు ఖచ్చితంగా మీకు నచ్చినవి అయితే కనబడతాయి. సో ఒకసారి యాడ్ చేసుకోండి, ఓకే. ఇది బాగా సెట్ అవుతుంది, ఓకే. ఇది యాడ్ చేసుకోండి. మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క బర్త్డే ఉంటుంది డేటు, సో అదైతే టైప్ చేసుకోండి. నేను 01 అలాగే కింద స్పేస్ ఇచ్చేసి జాన్ అని టైప్ చేస్తున్నాను, అంటే జనవరి అని, ఓకే.
పైన రైట్ క్లిక్ మీద టాప్ చేసుకొని సో దీన్ని వచ్చేసి ఈ పైన రైట్ సైడ్లో పెట్టేసుకోండి. ఓకేనా, దీన్ని ఈ విధంగా పైన కొంచెం స్మాల్గా చేసి సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క టెక్స్ట్ని. ఓకే, మనకు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, పైన డౌన్లోడ్ మీరు టాప్ చేసుకొని మీరైతే ఈ యొక్క ఫోటోని డౌన్లోడ్ అయితే చేసుకుంటే మనకు గ్యాలరీకి అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.